ఆ క్యారెక్టర్స్ని బాగా నచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ జనాల్లోకి బాగా వెళ్ళింది, దానికంటే బాగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చినది ఇంకా బాగా వెళ్ళింది. సో ఆ క్యారెక్టర్స్ బాగా నచ్చినాయి, నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఓన్ చేసుకున్నారు యూత్ అంతా. దాన్ని ఇంకొకసారి థియేటర్స్లో కొంచెం ఇంకా ఫన్ డోస్ పెంచి చూపిద్దాం అనుకున్నాం, అంతే తప్పితే ఒక మంచి కథ చెప్దాం అనుకోలే. మ్యాడ్ వన్తో కంపారిజన్స్ వస్తాయి డెఫినెట్గా, నాకు తెలుసు. ఎందుకంటే మ్యాడ్ వన్ ఒక కాలేజ్ సినిమా, కాలేజ్ లైఫ్ మీద సినిమా తీసి అది బాగుంటే జనానికి ఖచ్చితంగా అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా కాలేజ్ లైఫ్ని గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, ఓన్ చేసుకుంటారు కాలేజ్ లైఫ్ని. సో దాంతో కంపేర్ చేసుకోవద్దు, ఇది డిఫరెంట్. కాలేజ్ అయిపోయిన తర్వాత నలుగురు కుర్రాలు కలిసి గోవాలో చేసే ఫన్ ఇది. సో దీనికి లాజిక్లు ఉండవు, ఏమి ఉండవు, గోవాలో చేసే ఫన్నే ఉంటుంది అని క్లియర్గా చెప్పాను. నేను అదే దాని మీదే స్టాండ్ అయ్యాను. ఆ ఫన్ వర్కౌట్ అయింది, జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు అంతే. ముందు కళ్యాణ్ ఒక సోలో సినిమా రెగ్యులర్ సినిమా నెక్స్ట్ రిలీజ్ అయిపోయేది. నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న రెట్రో May 1న, నా ప్రొడక్షన్ సినిమా May 30th కింగ్డమ్.